శంకర్ విలాస్ కొత్త బ్రిడ్జి నిర్మాణంపై వివాదం నెలకొంది. ప్రభుత్వము పౌర సంఘాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నువ్వు ఒకటంటే నేను రెండంట అన్న చందాన పరస్పరం ఆరోపణలు సాగుతున్నాయి. ఈ వివాదంతో బ్రిడ్జి నిర్మాణం ముందుకు సాగుతుందా లేక ఆగిపోతుందా అన్న ఆందోళన గుంటూరు వాసుల్లో నెలకొంది. గుంటూరు నగరం నడిబొడ్డున నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. 70 ఏళ్ల క్రితం నిర్మించిన శంకర్ విలాస్ బ్రిడ్జి గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్ని కలుపుతుంది. పెరుగుతున్న వాహనాల రాకపోకలు, నగర విస్తరణ నేపథ్యంలో శంకర్ విలాస్ వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలని నగరపాలక సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సేతు బంధన్ పథకం కింద కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించింది. అయితే అదే టైంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం కూడా జరిగిపోయింది. గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్న టైంలో పాత వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి కొన్ని ప్రతిపాదనలు చేశారు. హిందూ కాలేజ్ నుంచి లాడ్జి సెంటర్ దాకా భారీ ఫ్లైఓవర్ నిర్మించాలని అప్పట్లో భావించారు. ఇందుకు 200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే వైసీపీ ఇచ్చిన ప్రతిపాదనకే కేంద్రం అనుమతినిచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ పౌర సంఘాలు ఆందోళన చేపట్టాయి. కేవలం 97 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేస్తే భవిష్యత్ అవసరాలకు సరిపోదని జయదేవ్ ప్రతిపాదించిన బ్రిడ్జినే నిర్మించాలని పౌర సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని ఈ బ్రిడ్జిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 200 కోట్లతో బ్రిడ్జి నిర్మించడం ఇప్పట్లో సాధ్యం కాదని తెలిపారు. కేంద్రం ఇప్పటికే ఆమోదించిన బ్రిడ్జికి కొన్ని మార్పులు చేయించి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ చేయాలంటే వ్యాపారుల స్థలాలు తీసుకోవాల్సి ఉంది. కొంతమంది స్థలం ఇచ్చేందుకిచ్చే నష్టపరిహారం పెంచాలని హైకోర్టుని ఆశ్రయించారు. మరోవైపు కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారంటూ పౌర సంఘాలు హైకోర్టుకు వెళ్లాయి. వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు అడ్వకేట్ కమిషన్ని నియమించింది. అడ్వకేట్ కమిషనర్ మేయర్ కోవెలమూడి నాని కలిసి నిర్మాణ పనుల్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో పౌర సంఘాలు, మేయర్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. కొన్ని దుష్టశక్తులు బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నట్లు మేయర్ ఆరోపించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని నిధులు తీసుకొచ్చి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటే షాపుల యజమానుల్ని కొంతమంది రెచ్చగొడుతున్నారన్నారు. గుంటూరు బ్రాడీపేట 4వ లైన్లో రైల్వే ఫ్లైఓవర్ ఓవర్ బ్రిడ్జి మీద గుంటూరులో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ కనీసం సౌకర్యాలు లేకుండా రోడ్డు వరకు జరుగుతుందని చెప్పి కొంతమంది కావాలని ఒక దుష్ట శక్తులు అబద్ధ ప్రచారాలు చేసి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. గౌరవ జడ్జి గారు ఈరోజు ఒక అడ్వకేట్ కమిషన్ ఇక్కడ వేసి అసలు వాస్తవ పరిస్థితులు మీరు మెజర్మెంట్స్ ద్వారా ఏమేం జరుగుతుందనేది తెలియజేయమనంగా గౌరవ అడ్వకేట్ కమిషన్ వారు వచ్చి వాస్తవాలను చూసి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియపరిచారు. వారు అనేక విధమైన ఫోటోలు చూపించినా కానీ ఏమండి మీరు చూపించే ఫోటోలు ఇక్కడ లేవు కదా, ఇప్పుడు ఎందుకు దాని గురించి మమ్మల్ని హైకోర్టు వారు ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందని చెప్పమన్నారు. దాని ప్రకారంగా మేము చేసేదంటూ ఏమైనా తప్పు ఉంటే తెలియజేయండి అని చెప్పాను. మేయర్ వ్యాఖ్యలపై పౌర సంఘాలు, వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం సక్రమంగా ఇవ్వకపోవడంతోనే టాక్స్ పేయర్స్ కోర్టుని ఆశ్రయించినట్లు పౌర సంఘాల జేఏసీ నేత భారవి చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తుండటంతోనే పౌర సంఘాలు హైకోర్టుకు వెళ్లాయన్నారు. కనీసం వంతెన నిర్మాణ డిజైన్ని కూడా పౌర సంఘాలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు అపాయింట్ చేసినటువంటి స్పెషల్ అడ్వకేట్ కమిషన్ గుంటూరు నగరానికి విచ్చేసి శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి ఆదివారం దాదాపు 4 గంటల సేపు రిపోర్ట్ తయారు చేసుకెళ్లిన పరిస్థితి మనం అందరం గమనించాం. కొన్ని అపోహలు, కొన్ని అభాండాలు జేఏసీ మీద వేసే ప్రయత్నం కూడా జరిగింది. వైలేషన్ కానీ ఇతర అంశాలు కానీ మా వైపు నుంచి జరగల. నగర అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. బ్రిడ్జి పడేసిన తర్వాత కూడా ఏవైతే స్టాట్యూటరీ వర్కింగ్ ఆర్డర్లో ఉన్నాయో నామ్స్, వాటిని ఫాలో అవుతూ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతాయని 2 నెలల పాటు దాదాపు ప్రజలందరూ భావించి ఎదురు చూశారు. మేము కూడా చూసాం. కానీ అవేమీ జరగకుండా, ఎటువంటి ఇతర చర్యలు చేపట్టకుండా కేవలం తమకు ఉన్నటువంటి 80 అడుగుల ప్లేస్లోనే బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలెట్టేసి అరండల్పేట 4వ లైన్ వరకు దాదాపు ప్రజా రవాణా స్తంభింపజేసి ప్రజల్ని ఇబ్బంది పాలు చేసినటువంటిది మీరందరూ గమనించారు. ఇటు పౌర సంఘాలు, అటు అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఈ 2 వర్గాల మధ్య సామాన్య ప్రజలు, వాహనదారులు నలిగిపోతున్నారు. ఈ 2 వర్గాల మధ్య సయోధ్య కుదిర్చి
బ్రిడ్జ్ నిర్మాణం పూర్తికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ప్రభుత్వంపైనే ఉంది.